అందరికీ నమస్తే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దేశం వదిలి వెళ్ళిపోయారని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఏంటంటే ప్రధానంగా తప్పించిన పోలీసులు వీసా లేని దేశానికి పిన్నెల్లి జంప్ అని కథనాలు వస్తున్నాయి. దీన్ని బట్టి కొన్ని మనం లోతుగా ఒకసారి ఆలోచించినట్లయితే ఇది నిజమే అనిపిస్తూ ఉంది. కొంతమంది పోలీస్ అధికారులు ఇతనేసే కుక్క బిస్కెట్ల కోసం లేదా ఇతనేసేది కట్ల కోసం నోట్ల కట్ల కోసం వాళ్ళు తప్పించారేమో అనే అనుమానాలు వస్తున్నాయి. ఏ విధంగా అంటే మే 13వ తేదీ మీరు చూసినట్లయితే ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఇతను ఈవీఎం పగలగొట్టడం జరిగింది. ఆ రోజు ఈవీఎం పగలగొడితే ఆ ఇష్యూ ఎక్కడికి రానికుండా అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ని అక్కడున్న వాళ్ళని ఒక వ్యక్తి పైన అటెంప్ట్ మర్డర్ చేసి కూడా ఆ విషయం బయటికి రానికుండా కప్పిపెట్టాడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 15వ తేదీ ఏమైంది? ఆ రోజు విచారించి ఆ రోజు ఎంక్వైరీలో కూడా ఏమని రాశారు తెలుసా? పేరు కూడా దాంట్లో ఇతని పేరు రాయకుండా అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వకుండా అక్కడ విఆర్ఓ ఎవరైతే విఆర్ఓ ఉన్నారో అతను కూడా ఇతని పేరు చెప్పకుండా ఎవరో సంబంధం లేని వ్యక్తి అన్నట్టుగా రాశారు. తీరా సిట్ విచారించిన తర్వాత తేలింది ఏంటంటే ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టమంటే ఆ సీసీ ఫుటేజ్లో బయటపడింది ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బద్దలు కొట్టాడు అని చెప్పి నిన్న 21వ తేదీ తేలడం జరిగింది. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు ఏ విధమైన ప్లానింగ్తో అంటే 21వ తేదీ వరకు అది బయటికి రాలేదు. అంటే అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ సహకరించాడు, అదేవిధంగా అక్కడున్న లోకల్గా ఉన్న పోలీస్ ఆఫీసర్ సహకరించాడు, అక్కడున్న అధికారులు సహకరిస్తేనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇన్ని రోజులు తప్పించుకోగలిగాడు. ఇంకొకటి ఏంటంటే మీరు క్లారిటీగా ఒక్కసారి చూడండి. ఇతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఊరొదిలి వెళ్ళిపోయాడు. అందరూ ఊరొదిలి వెళ్ళిపోయాడంటే ఏమనుకున్నారు? ఏదో నార్మల్గా చిన్న చిన్న కేసులు అవుతాయేమో. కానీ ఈవీఎం పగలగొట్టిన కేసులో అబ్స్కాండ్ అయ్యాడు. ఇతను ఎంత లోతుగా మీరు గమనించినట్లయితే ఆ రోజే పారిపోయాడు. ఈ కేసులో ఇది ఎక్కడ బయటకు వస్తుందో అనే ఉద్దేశంతో దొంగ ఇతను ఏంటంటే పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేస్తాడు, కానీ దొంగలాగా పిల్లిలాగా పారిపోయాడు. మళ్ళీ ఇంకొకటి ఏం జరిగిందో తెలుసా? ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ విధంగా పారిపోయి లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది సాక్షికి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఎవరిని అడగాలంటే సాక్షి ఛానల్కి వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూ చేసావు కదా, ఎక్కడ ఇంటర్వ్యూ చేసావంటే డొక్క మొత్తం కదలుతుంది. అది అడగటం లేదు. ఇంకా ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారించేటప్పుడు ఎవరిని విచారించాలి? ఫస్ట్ లాస్ట్ ఇంటర్వ్యూ ఎవరికి ఇచ్చాడు, లాస్ట్ ఎవరిని కలిశాడు, లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడాడు? సజ్జల రామకృష్ణారెడ్డిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని సాక్షి ఛానల్ని అడిగితే మొత్తం బయటకు వస్తుంది. అది మాత్రం చేయలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెడ్ లైన్ ఇచ్చింది 5 గంటల లోపల 22వ తేదీ మీరు అతను అరెస్ట్ చేయాలంటే. ఇప్పుడు ఏదో బూచిలాగా చూపిస్తా ఉన్నాం అన్నట్టుగా ఈ విధంగా చేస్తూ ఉన్నారు కొంతమంది అధికారులు. ఈరోజు సంగారెడ్డి దగ్గర పట్టుబడ్డాయి. ఏంటి? కార్లు పట్టుబడ్డాయి, వాళ్ళ డ్రైవర్ పట్టుబడ్డాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దొరకలేదు. అంటే ఇక్కడ వచ్చే అనుమానాలు ఏంటంటే ఇతనేడు బాత్రూమ్ కమోడ్ల దగ్గర దాంకో ఉన్నాడు అని అక్కడ పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత ఇతను విదేశాలకు వెళ్ళిపోయింటాడు. అంటే వాళ్ళ డ్రైవర్ని వీళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ కార్లను పట్టుకున్నప్పుడు ఇతను ఎందుకు పట్టుకోలేదు? కావాలని ఎవరన్నా తప్పించారా? ఇంకొకటి ఏంటంటే పాస్పోర్ట్ లేని దేశానికి, ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ దాంకో ఉన్నా సెంట్రల్ ఫోర్సెస్తో అయినా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఇతను ఏమన్నా దేశం వదిలి వెళ్ళిపోయాడా అనిపించే అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా విచారించాలి. ఏంటంటే స్టేట్ పోలీసులతోనే కాకుండా సెంట్రల్ ఫోర్సెస్తో విచారించి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నా కానీ దేశం వదిలి వెళ్ళిపోయినా లాక్కోనొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఈవీఎం మిషన్ని ఇతను పగలగొట్టింది ఏదో చిన్న చితక కాదు, ఏ బాక్స్ను కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఈవీఎంని పగలగొట్టాడు. అంటే ఒక శాసనసభ్యుడిగా ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో ఒక ఈవీఎంని పగలగొట్టాడంటే ఇతను ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా గౌరవించడు. ఇలాంటి వ్యక్తులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అందుకని తక్షణమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫోర్సెస్తో ఈ కేసును విచారించాలి. దీంట్లో ముఖ్యంగా ముందెళ్ళి సాక్షి ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో అతన్ని లాక్కొని వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ దాంకో ఉన్నాడు, అక్కడి నుంచి ఎక్కడికి పోయాడు, అందరినీ తీగలాగితే దొంగలందరూ బయటకు వస్తారు. ఎవరైతే దీనికి సహకరించారో ఆ అధికారులపైన అదేవిధంగా మిగిలిన వాళ్ళందరిపైన కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నేరస్తులు బయటగా తిరగాల్సిన, దేశం వదిలిగా ఎక్కడున్నా లాక్కొని వచ్చి జైల్లో వేస్తే చట్టం మీద ప్రతి ఒక్కరికి నమ్మకం వస్తుంది, ఎలక్షన్ మీద నమ్మకం వస్తుంది. ఇతన్ని పట్టుకోకపోతే ఇంకా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. అందుకని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తక్షణమే వాళ్ళ బలగాలను పంపించి ఎక్కడ దాంకో ఉన్న ఈ దొంగ లాక్కోనొచ్చి రోడ్లపైన పరిగెత్తించి ఇతను ఈవీఎంని ఏ విధంగా అయితే పగలగొట్టాడు అదేవిధంగా ఇతను పరిగెత్తించి కొట్టి పోలీస్ స్టేషన్లో వేయాలి. అప్పుడే మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుంది. దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా తక్షణమే సస్పెండ్ చేయాలి.